మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మనం రెగ్యులర్‌గా వాడే బట్టల సోప్‌లో కోల్‌గేట్ పేస్ట్ మిక్స్ చేసి ఎప్పుడైనా చూసారా? నిజంగా అండి. ఒక్కసారి ఈ ట్రిక్‌కి అలవాటు పడితే గనుక మీరసలు వదిలిపెట్టరనమాట. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తానే ఉంటారు. అంత బావుంటుంది. నేను ఈ చిట్కాని మంత్లీ ఒకసారి ఉపయోగిస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు గూడా ఈ టిప్‌ని డెఫినిట్‌గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకెందుకండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకన్నా ముఖ్యంగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ టిప్ కోసం మీకు ముఖ్యంగా కావాల్సింది బట్టల సోప్ కావాలి. అది ఏ బ్రాండ్‌దని కాదు. మీరు ఏది ఉపయోగిస్తే అదే తీసుకోవచ్చు. అదేంటక్కా బట్టల సోప్ చెప్తున్నావు, ఇది దేనికి ఉపయోగిస్తారు? అసలు ఏంటి ఈ రెమెడీ ఈరోజు మీరు చూపించేదని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది స్కిన్‌కి సంబంధించిన ఒక పవర్‌ఫుల్ రెమెడీ అండి. చూడ్డానికి మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది మాత్రం ట్రెమెండస్‌గా పనిచేస్తుంది. నేను చాన్నాళ్ళు బట్టి ఇది యూజ్ చేస్తున్నాను. మంత్లీ ఒకసారి యూజ్ చేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్కిన్‌కి ఒక బ్లీచ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్‌గా ఈ బ్లీచ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ముఖ్యంగా ఒక సోప్‌ని తీసుకున్న తర్వాత దాన్ని గ్రేట్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోకండి. గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పౌడర్ అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కోల్‌గేట్ పేస్ట్ అయితే యూజ్ చేయాలి. మీరు సోప్ ఎంత క్వాంటిటీతో తీసుకున్నారో అలాగే పేస్ట్ కూడా అంత క్వాంటిటీతో తీసుకోండి. జెల్‌గా ఉన్న పేస్ట్‌లు కాకుండా కోల్‌గేట్ పేస్ట్ లాంటిది తీసుకుంటే మీకు మంచి బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అసలు ఈ టిప్ ఎందుకు యూజ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. మీరు సడన్‌గా బయటికి వెళ్ళడానికి కానీ, చిన్న చిన్న షాపింగ్స్‌కి కానీ, చిన్న ఫంక్షన్స్ కానీ వెళ్ళే ముందు నేను చెప్పినట్టుగా ఈ రెమెడీ ప్రిపేర్ చేసి మీకు ఎక్కడైతే బ్లాక్‌నెస్‌గా అనిపిస్తుందో అంటే మనం మొగానికి చాలా ఫేస్ ప్యాక్‌లు కానీ, క్రీమ్స్ కానీ ఉపయోగిస్తాము. లేదంటే బయటికి వెళ్ళే ముందు ఒక ఫౌండేషన్ అయినా యూజ్ చేస్తాము. దాని మూలంగా ఫేస్ అనేది చాలా క్లీన్‌గా, వైట్‌గా కనిపిస్తుంది. కానీ హ్యాండ్స్ అండ్ పాదాలు, మనకి మెడ, వెనక భాగం ఇదంతా కూడా బాగా నల్లగా కనిపిస్తుంది. చాలామంది కూడాను శారీస్ కట్టుకునేటప్పుడు మంచి నెక్ బ్లౌజ్ అవన్నీ వేసుకుంటారు. కానీ మనకి నెక్ వైపు మాత్రం చాలా బ్లాక్‌గా కనిపిస్తుంది. దానికోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పౌడర్ రాసినా కూడా అది మచ్చలు మచ్చలుగా, ప్యాచులుగా ఉంటుంది గానీ ఆ స్కిన్ అనేది వైట్నింగ్ న్యాచురల్‌గా కనిపించదు. ఇలాంటి వాళ్ళు డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడాను వెంటనే ఇది ఒకటి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఒక్కసారి వాష్ చేశారంటే ఎక్కడైతే మన మెడ భాగం, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడాను ఒక్కసారి ఈ రెమెడీతో ప్రిపేర్ చేసి ఒకసారి రుద్దారంటే చాలా తెల్లగా మారిపోతాయండి. మీ రియల్ స్కిన్ టోన్ కన్నా కూడాను వైట్నింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది మీరు నెలకు ఒకసారి ఉపయోగిస్తే చాలు. నెలంతా కూడాను టోటల్ బాడీ వైట్నింగ్‌గా ఉంటుంది. ఈ రెమెడీలో ఫస్ట్ మనం సోప్ గ్రేట్ చేసుకున్నాము ఒక స్పూను. నెక్స్ట్ ఒక స్పూను కోల్‌గేట్ వేసుకున్నాము. తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాజెలిన్ తీసుకోవాలి. ఇందులో అన్నీ కూడాను స్కిన్ వైట్నింగ్ మన వెంటనే జరిగే స్కిన్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి కావాల్సిన మంచి బ్లీచ్ వచ్చే ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాము. కాబట్టి వీటిని వెంటనే మనం అంతా కూడాను చాలా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఎంత బాగా అంటే మనకి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చాలా క్లీన్‌గా మనకి మంచి ఒక క్రీమీ టెక్స్చర్‌లో వచ్చేలాగా మనం దీన్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి రెమెడీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే మనం బట్టల సోప్ అనేది చాలా కెమికల్స్ పరంగా ఉంటుంది. అది స్కిన్‌కి మనం వేసుకుంటే ర్యాషెస్ గానీ, ఇచ్చింగ్‌నెస్ గానీ, స్కిన్ పగిలిపోవడం గానీ చాలా రకాలైన అనుమానాలనేవి ఉంటాయి. కానీ నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి. స్కిన్ అనేది ఎంత స్మూత్‌గా జరుగుతుందంటే స్కిన్ వైట్నింగ్ అనేది మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీరు ఈ రెమెడీని స్కిన్‌కి అప్లై చేసిన తర్వాత ఎలాంటి డ్యామేజ్ జరగదండి. ఎందుకంటే ఇందులో మనం వాజెలిన్ మిక్స్ చేసాము. వాజెలిన్ న్యాచురల్‌గా స్కిన్‌కి మాయిశ్చర్ ఇస్తుంది కదా! సో, దాని మూలంగా మీరు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు. స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇది ఫేస్‌కి మాత్రం ఉపయోగించకండి. నేను చెప్పేది ఓన్లీ బాడీ పరంగా మీకు బాగా బ్లాక్‌నెస్‌గా అనిపించిన ప్లేస్ మాత్రం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇచ్చింగ్‌నెస్ అనేది ఉండదు. నేను 101% గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా దీన్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. హ్యాండ్స్‌కి, నెక్‌కి, లెగ్స్‌కి మీరు ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ అనేది స్కిన్‌కి మంచి బ్లీచ్ లాగా పనిచేస్తుంది. సో, కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడాను ఒక టైట్ క్రీమ్ టెక్స్చర్‌లో మనకొచ్చేస్తుంది. సో, ఈ రెమెడీ అనేది అందరూ యూజ్ చేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలకి మీరు యూజ్ చేసేటప్పుడు ముందుగా పాదాలకి ప్యాచ్ టెస్ట్ వేయండి. పాదాలు ఎక్కువగా నల్లగా మారిపోతాయి చిన్నపిల్లలకి. ఎక్కువ స్కూల్‌లో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్కిన్ అలర్జీ గానీ, స్కిన్ దద్దులు గానీ ఏమీ లేవనుకుంటే అప్పుడు మీరు చేతులకి, లెగ్స్‌కి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. నెలకి ఒక్కసారి ఉపయోగిస్తే చాలు. నెలంతా కూడాను క్లీన్‌గా, వైట్‌గా స్కిన్ అనేది సేమ్ మీ ఫేస్ కలర్ ఎలా ఉందో అలా మారిపోతుంది.
చాలామంది ఆడవాళ్ళు కూడాను పాదాలు నల్లగా ఉన్నాయని పెడిక్యూర్‌కి చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు ఈ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకొని నెలకొకసారి చక్కగా అప్లై చేసేసి కాలంతాను డ్రై అయిన తర్వాత చక్కగా ఒకసారి రబ్ చేసేసి మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. బ్లాక్‌నెస్ అనేది అస్సలు ఉండదు. స్కిన్ వైట్నింగ్‌గా చాలా బాగా మారుతుంది. ఇంకా వైట్నింగ్ అనేది వెంటనే రిమూవ్ అయిపోకుండా మీకు కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ అనేది నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ టిప్ అనేది ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదండి. నేనే ఫస్ట్ టైం మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇది డెఫినెట్‌గా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇది ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోకుండా ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే అప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రెష్‌గా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ బేసిస్‌లో యూజ్ చేయము. అకేషనల్‌గా మంత్లీ ఒకసారి గానీ, బాగా డార్క్‌నెస్ ఉంటే 2 సార్లు గానీ యూజ్ చేయండి. ఫస్ట్ మంత్‌లో 2 టైమ్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ నుంచి ఇది మంత్లీ 1 టైమ్‌కి మీరు తగ్గించేసుకోవచ్చు. బాగా బ్లాక్‌నెస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటే గనక స్కిన్ అనేది చాలా వైట్‌గా మారుతుందండి. నేను డైరెక్ట్‌గా హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి యూజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎలాంటి ఇచ్చింగ్‌నెస్ ప్రాబ్లమ్ కూడా కనిపించదు. సో, చూడండి స్కిన్ అనేది ఎంత వైట్నింగ్‌గా మారిపోతుందో. ఇది లైట్నింగ్ కాదండి. సో, అందుకనే మీకు నేను 2 హ్యాండ్స్ కూడా డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. వితౌట్ ఎనీ డౌట్ లేకుండా మీరు హ్యాపీగా ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. మీరు ఎప్పటినుంచో సఫర్ అవుతున్న డార్క్ స్కిన్ ప్రాబ్లమ్ అనేది ఈ చిన్న చిట్కాతో డెఫినిట్‌గా క్లియర్ అయిపోతుందండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.